టర్మ్ పాలిసీ. ఏదైనా టర్మ్ పాలిసీ తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పాలిసీ సమయంలో ఎలాంటి అంశాలను బీమా కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి? బీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్‌ల హిస్టరీ తెలుసుకోవాలని బీమా రంగ నిపుణులు ఎందుకు సూచిస్తున్నారు? ఇన్స్యూరెన్స్ చేసే సమయంలో ఏజెంట్లు చెప్పే వివరాల కంటే వారిపై నమ్మకంతోనో, మొహమాటం కొద్దో పాలిసీలు తీసుకుంటాం. చాలామందికి ఆయా పాలిసీల వివరాలను తెలుసుకునే ఆసక్తి కూడా ఉండదు. పాలసీ అమౌంట్, ఎంత కాల పరిమితి వంటి అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో అన్ని అంశాల గురించి తెలుసుకోవాలని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ అందించేదే టర్మ్ పాలసీ. ఇంటి పెద్ద లేని సమయంలో కుటుంబానికి అండగా ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్న ముందు జాగ్రత్తలో భాగంగానే టర్మ్ పాలసీని తీసుకుంటారు. ఇంత ముఖ్యమైన పాలసీ విషయంలో ఏమరపాటుగా ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. టర్మ్ పాలసీ తీసుకునే ముందు ఎంత మొత్తంలో పాలసీ ఉండాలనే అంశానికి సంబంధించి స్పష్టత ఉండాలి. అదేవిధంగా ఎంత కాలం కాలపరిమితి ఉండాలనే విషయాన్ని కూడా స్పష్టంగా పాలసీ తీసుకునే వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీ పాలసీని కూడా ఎ ఎంచుకోవాల్సిన ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్న సభ్యులు, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే పాలసీకి సంబంధించిన సెలక్షన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా మీ కుటుంబ ఆదాయం, ఖర్చులు అంచనా వేసుకోవాలి. ఆ అంచనా వేసుకున్న తర్వాత మిగులు ఆదాయం ఎంతుంటది? అంటే ఒక సంవత్సరానికి సంబంధించి మీ కుటుంబ ఆదాయం ఎంత? మీ కుటుంబ ఆదాయానికి సంబంధించి ఖర్చులెంత ఉంటాయి? ఎంత మిగిలి ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఒక అంచనాకు రావాలి. మిగులు ఆదాయానికి సంబంధించి ఎంతుంటుందో దానికి 100 రెట్లు ఇన్సూరెన్స్ చేయాలనేది బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా పాలసీ చేసే సమయంలో పాలసీ చేసిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా డబ్బులు ఎవరికి చెందాలి? అదేవిధంగా ఎలా చెల్లించాలి? అంటే నెలవారీగా చెల్లించాలా? ఎట్ ఎ టైమ్ చెల్లించాలి అనే విషయాలను కూడా స్పష్టంగా పాలసీ చేసే సమయంలో స్పష్టంగా ఏజెంట్ గానీ, ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన సిబ్బంది గానీ స్పష్టంగా చెప్పాలని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్ బీమాకు సంబంధించిన ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ పాలసీ చేసిన వ్యక్తులు ప్రతి ఏటా 1.50 లక్షలు అంటే 1,50,000 వరకు ప్రీమియానికి ఆదాయ పన్ను శాఖ ద్వారా పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. ఒకవేళ పాలసీ చేసిన వ్యక్తి మరణిస్తే ఆదాయ పన్ను చెల్లించకుండానే బీమా మొత్తం కూడా నామినీ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. బీమా చేసే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ సీఎస్ఆర్ హిస్టరీని తప్పకుండా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తినే సీఎస్ఆర్ అంటారు. ఒక బీమా సంస్థ ఎన్ని బీమా క్లెయిమ్‌లు అందుకుంది, ఎన్ని పాలసీలను క్లెయిమ్ చేసిందనేదే ముఖ్యం. సీఎస్ఆర్ పర్సెంటేజీ 90% పైగా ఉంటే ఆ కంపెనీ క్లెయిమ్స్ సెటిల్మెంట్ విషయంలో ఇబ్బందులు ఉండవనేది బీమా రంగ నిపుణుల మాట. అయితే ఈ సీఎస్ఆర్‌కి సంబంధించిన అంశాన్ని దాదాపు ఒక కంపెనీకి సంబంధించి క్లెయిమ్ సెటిల్మెంట్‌లు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి ఒక 5 సంవత్సరాల హిస్టరీని పరిశీలిస్తే సీఎస్ఆర్ సగటు విషయమై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా పాలసీ చేసిన వ్యక్తి మరణించిన సమయంలో గరిష్టంగా 30 రోజుల్లోపుగా అంటే ఇన్సూరెన్స్ కంపెనీ కోరిన అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన 30 రోజుల లోపుగా క్లెయిమ్ పూర్తి కావాలి. ఇది ఐఆర్‌డీఏ స్పష్టంగా చెప్పింది. ఈ రకంగా క్లెయిమ్ సెటిల్మెంట్‌కి సంబంధించి ఏ రకంగా ఉంది కంపెనీ హిస్టరీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఐఆర్‌డీఏకి సంబంధించిన వెబ్‌సైట్‌లో ప్రతి 3 నెలలకోసారి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత పాలసీకి సంబంధించిన అంశాలను ఎంపిక చేసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.